హాయ్, నా పేరు నందివెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. పార్ట్ 1 వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ప్లీజ్ ఫస్ట్ అది వాచ్ చేయండి. ఇది పార్ట్ 2 క్లాస్. లెసన్ పేరు గెస్చర్ డ్రాయింగ్లో మనం చేసే వర్క్ ది 8 parts ఆఫ్ ద బాడీ, ఫార్మ్ అండ్ బ్యాలెన్స్, సిమెట్రీ అండ్ అసిమెట్రీ, రిపిటేషన్ అండ్ టైమింగ్, ర్యాపింగ్ లైన్స్, ద స్పైన్. సెట్ కంప్లీట్ చేద్దాము. గెస్చర్ డ్రాయింగ్లో ఇంకా కొన్ని ఉన్నాయి, అది నెక్స్ట్ క్లాస్. నాతో పాటు స్టార్ట్ చేయండి. మనం ఈ బుక్ కంప్లీట్ చేద్దాం. ఈ కర్వింగ్ పాయింట్స్ అనేవి మనము హ్యూమన్ స్కెచింగ్ వేసేటప్పుడు, డ్రా చేసేటప్పుడు చూసుకోవాల్సిన పొజిషన్స్. సో ఈ కర్వ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్గా మనం ఏవైతే డ్రాయింగ్ వేస్తున్నామో హ్యూమన్ స్కెచింగ్, దాన్ని కరెక్ట్గా మనకి ఒక బ్యాలెన్సింగ్ ఫామ్ అనేది చూపిస్తూ ఉంటాయి. ఇది బెస్ట్ వే మన ప్రాక్టీస్కి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దాన్ని ఒకదానికొకటి లింక్ లేకుండా, సో ఈ రకంగా డ్రా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఓకే, కర్వ్స్ ఎట్లా ఉండాలి? సి కర్వ్స్ అంటే ఒకదానితో ఒకటి ఆడుకుంటున్నట్టుంటే మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాగ్రామ్ అనేది కరెక్ట్గా బ్యాలెన్సింగ్ ఫామ్లో వస్తుంది. బాడీ పోస్చర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది, ఫిగర్ ఎట్లా ఉంది అనేది. అంటే ఇది న్యాచురల్ ఫామ్ అనమాట. మన బాడీ షేప్ అనేది ఆ రకంగా సి కర్వ్స్, ఎస్ కర్వ్స్ తోటి ఈజీ ఫార్మేషన్లో వేసుకోవచ్చు. సో ఈ కర్వ్స్లో సెకండ్ క్వాలిటీ ఏంటంటే రెగ్యులర్గా షేప్ అనేదాన్ని రిపిటేషన్లో చూపిస్తూ ఉంటుంది. సిమిలర్ కర్వ్స్, సిమిలర్ షేప్స్ ట్విస్ట్ అవుతూ ఉంటాయి. సో రిపిటేషన్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ఈ కర్వింగ్ పాయింట్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే అది ఒకదానికొకటి పుష్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి మనం చూస్తున్నప్పుడు. సో ఈ కర్వ్స్ తోటి ఈజీగా మనము గెస్చర్స్ అనేది ఈజీగా వేసుకోవచ్చు, డయాగ్రామ్స్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం గెస్చర్ పోజెస్ వేస్తామో ఆ టైమింగ్ ప్రకారంగా యూస్ చేయడానికి ఈ కర్వ్ పాయింట్స్ ఒకదానికి అటాచ్ అవుతూ చాలా ఈజీగా స్మూత్గా మూమెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ విజువల్స్, సో అది డిపెండ్ అవుతుంది మనం ఏ రకంగా ఆ పోస్చర్ని, ఆ పొజిషన్ని తీసుకుంటున్నాం అనేది. సో ఎక్కువగా కాంప్లెక్స్ ఏరియాస్ ఏ రకంగా ఉంటాయి? సో సైడ్ టు సైడ్ మోషన్ ఒకటి, షోల్డర్స్, హిప్స్, ఎల్బో. సో ఏమవుతాయంటే లైన్స్ ఒకదానికొకటి కంటిన్యూ అవుతూ అది ఫార్వర్డ్గా పుష్ చేస్తూ ఉంటాయి డౌన్వర్డ్స్ డైరెక్షన్లో. సో కొన్ని ఏరియాస్ ఎట్లా అంటే మనకి చాలా ఈజీగా క్విక్గా గ్లాసీగా అయిపోతూ ఉంటాయి. సో మనం అందరినీ చూస్తూనే ఉంటాం, బిఫోర్గా మనకు తెలిసిందే హ్యూమన్ అనాటమీ, కానీ చేసేటప్పుడు ఈ డిఫరెంట్ షేడ్ అనేది చాలా ఇంపార్టెంట్గా తెలుస్తుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జస్ట్ ఈ సి కర్వ్స్, ఎస్ కర్వ్స్ తోటి జస్ట్ మినిట్ గెస్చర్స్ అనమాట ఇవి, ఈ డ్రాయింగ్స్ అనేవి. సో ఇంతసేపు మనం ఏదైతే డిస్కషన్ చేస్తూ ఇవన్నీ ప్రాక్టీస్ చేసామో సి కర్వ్స్, ఎస్ కర్వ్స్ అనేవి, దానికి సంబంధించినవి ఇక్కడ కొన్ని పాయింట్స్ వేస్తున్నాను. సో 8 parts ఆఫ్ బాడీ ఏవైతే ఉన్నాయో ఈ బాడీ పార్ట్స్ని ఒకదానికి ఒకటి రిలేషన్షిప్ యూస్ చేస్తూ సి కర్వ్స్, ఎస్ కర్వ్స్ యూస్ చేస్తూ దాంతో ఒక డైమెన్షన్ అంటే ఒక జస్ట్ ఆడుకుంటున్నట్టుగా అనుకోండి. సో డైనమిక్ సెన్స్ అనమాట. అంటే డిఫరెంట్ పొజిషన్స్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ లైన్స్ ఎట్లా చేయాలి, ఒకదానికొకటి కనెక్షన్ ఎట్లా ఉంటాయి లైన్స్ అనేవి చూసుకుంటూ టైమ్ ప్లస్ దీంతోపాటు టైం ఇంకొకటి ఏంటి మనం చేసేది బ్యాలెన్సింగ్ అ ఫోర్స్, అది ఏ రకంగా పోస్చర్ని తీసుకుంటుందనే బ్యాలెన్స్ చూస్తున్నాం. సో ఇందులో లాస్ట్ టైప్ కర్వ్ యూజింగ్ ఎట్లా ఉంటుందంటే గెస్చర్ ర్యాపింగ్ లైన్స్ అనేది ఉంటుంది. సో ఈ ర్యాపింగ్ లైన్స్ ఎట్లా ఉంటాయి అంటే బాడీ మొత్తం అంతా టర్న్ అవుతూ పర్స్పెక్టివ్ యాంగిల్లో కర్వ్ చేస్తూ ఉంటాయి. సో ఈ ర్యాప్ అయిన ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ యాంగిల్స్ అనేది మనకి కవర్ చేస్తుంది. సో ఈ ర్యాపింగ్ లైన్స్ డ్రా చేసేటప్పుడు చెక్ చేసుకుంటూ ఈజీగా వేసుకోవచ్చు. సో అది ఏ రకంగా ఫామ్లో ఉంది, అది ఏ రకంగా మనకి మూమెంట్ వస్తుంది. సో దీనికి ఒక 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాపింగ్ లైన్స్ ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే లైన్ ఆఫ్ ఇండికేషన్ ఒకటి, సపరేటింగ్ ఒకటి. సో వ్యాపింగ్ లైన్స్ యూస్ చేసిన తర్వాత
సో ఒక లాస్ట్ స్టెప్ క్రియేటింగ్ గెస్చర్స్ డ్రాయింగ్స్ ఎట్లాగంటే షేప్స్ ఇవ్వడం, రిబ్కి పెవెల్స్కి మనము షేప్స్ ఇవ్వడం. సో ఎప్పుడైతే ఫిగర్ బ్యాలెన్సింగ్ చేస్తారో చేసేటప్పుడు హార్డ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు సాఫ్ట్ ఫార్మేషన్ ఏవైతే ఉన్నాయో అవి, ఈ రెండింటిని కూడా మనము బ్యాలెన్స్గా చెక్ చేసుకోవాలి. హెడ్, రిబ్, పెవెల్స్ ఇవన్నీ లార్జర్ సైజ్ బోన్స్ మనకున్నది. బ్యాలెన్స్ ఏం చేస్తున్నాయి ఇవి? ఈ లార్జర్ సైజ్ బోన్స్ మనకి బ్యాలెన్స్ చేస్తున్నాయి సాఫ్ట్వేర్ ఏరియాస్లో. సాఫ్ట్వేర్ ఏరియాస్ అంటే మజిల్స్ని, ఫ్లెష్ని. సో ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే 2 ఎగ్జాంపుల్స్ సపరేట్ అవుతున్నాయి. సో లైన్స్ అనేది ఎప్పుడు కూడా బౌన్స్ అవుతూ ఉంటాయి, అటెన్షన్ తీసుకుంటూ ఉంటాయి ఇంకొక డైరెక్షన్కి. సో ఇక్కడ సిమెట్రికల్ కర్వ్స్ వస్తున్నాయా? సో న్యాచురల్గా హ్యూమన్ డ్రాయింగ్ వేసేటప్పుడు సో విజువల్ ఐడియాస్, బ్యాలెన్సింగ్ ద మూమెంట్ అనేది మనకి ఇంపార్టెంట్. బిగినింగ్ స్టేజెస్లో ఓన్లీ సి కర్వ్స్, ఎస్ కర్వ్స్ అనేది మాత్రమే మనము పోస్చర్స్లో కర్వింగ్ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్గా ఫ్లో చూసుకోవాలి. సో ఈ ర్యాపింగ్ లైన్స్ అనేవి డ్రా చేసేటప్పుడు టాప్ నుంచి క్రాస్గా మొత్తం అంతా బాడీ గెస్చర్ ప్రోసెస్ అనేది ఒక మూమెంట్, ఒక షేప్ అనేది ఈజీగా వస్తుంది. సో ఈ ర్యాపింగ్ లైన్స్ ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత గెస్చర్ డ్రాయింగ్లో ఇక్కడ ఇండికేషన్ ఏది ఇంక్లూడ్ అవుతుందంటే షేప్స్ ఒకటి ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ హెడ్, రిబ్ కేజ్ అండ్ పెవెల్స్. సో ఈ పార్ట్స్ అనేవి మనం యూజ్ చేస్తూ గెస్చర్స్ వేసేటప్పుడు మైండ్లో షేప్స్ ఏ రకంగా ఉన్నాయనేది పాయింట్ చేసుకుంటూ వర్క్ చేయాలి. సో సింపుల్గా హెడ్ కన్స్ట్రక్షన్స్, రిబ్ కేజ్ ఏ రకంగా కనిపిస్తుంది అంటే ఒక ఎగ్ షేప్ లాగా స్టాండింగ్ ఫార్మేషన్లో ఉంటుంది. సో ఈ పివెల్స్ అనేవి దాని మీద ఓవర్లేగా ఉంటాయి. సో ఈ బిగినర్ డ్రాయింగ్ క్లాస్లో ఏంటంటే ఫస్ట్ చాప్టర్లో మనము అసలు ఇలిస్ట్రేషన్ ఎలా చేస్తారు, గెస్చర్స్ ఎట్లా వేస్తాము, సి కర్వ్స్ ఎట్లా ఎందుకు యూజ్ చేస్తాము, షేప్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి అనేది చూస్తున్నాం మనం ఇందులో. ర్యాపింగ్ లైన్స్ అనేది ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా స్మూత్ ఫినిషింగ్లో, స్టాండర్డ్ ఫార్మేషన్లో, కర్వ్ పాయింట్స్లో వచ్చేస్తూ ఉంటుంది. ఒకదానికి ఒకటి ట్రావెల్ అవుతూ ఉంటాయి కనెక్టెడ్గా. సో ఈ పర్స్పెక్టివ్ ఫామ్లో కరెక్ట్గా వ్యూ అవుతాయి మనకి. సో ఈ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేసేది, ఇవి సేమ్ సిమిలర్ ఫార్మేషన్లో ఉన్నాయి ర్యాపింగ్ లైన్స్కి. సో ఈ ర్యాపింగ్ లైన్స్ అనేవి ఏం చేస్తాయి, అక్రాస్గా మొత్తం అంతా అన్ని డైరెక్షన్స్లోకి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకటైతే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా స్టాండర్డ్ లైన్స్ అనేవి యూజ్ చేయకూడదు గెస్చర్ పోజెస్ మనం హ్యూమన్ వర్క్ చేసేటప్పుడు, స్కెచింగ్ వేసేటప్పుడు. మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే దాని షేప్స్, దాని కర్వ్ పాయింట్స్. Please like, share and subscribe. సో ఇక్కడ స్పైన్ డయాగ్రామ్స్ వేస్తున్నాను, కొన్ని ఇలిస్ట్రేషన్ వర్క్ చేస్తున్నాను. సో 8 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో 8 పార్ట్స్ గెస్చర్ పోసెస్లో స్పైన్ రెస్పాన్సిబిలిటీ ఏ రకంగా ఉంటుందంటే బ్యాలెన్స్గా ఆర్గనైజ్ చేసేటట్లుగా ఉంటుంది. హెడ్, రిబ్ కేజ్ అండ్ పివెల్స్. సో ఇవి 3 మేజర్ పార్ట్స్ వస్తాయి మన బాడీలో. సో ఎక్కువగా స్పైన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఇస్తుంది ఫిగర్ పోస్చర్ మీద. సో అది ఇండికేషన్ ఇస్తుంది మనకి గెస్చర్ డ్రాయింగ్ ఏ రకంగా పోజ్ ఆఫ్ యాక్షన్ ఉంది అనేది.
సో ఇదేంటంటే మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఒకదానికి ఒకటి ఏ రకంగా కమ్యూనికేట్ అవుతుంది. స్పైన్ అనేది స్పైన్ అనేది మెయిన్ గోల్గా ఫామ్ అవుతుంది మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి. న్యాచురల్గా స్కెచ్ వేసేటప్పుడు ఫిగర్ని మోస్ట్లీ స్పైన్ అనేది షేప్స్ని చూపిస్తుంది మనకి ఏ రకంగా ఉందనేది. ఇక్కడ స్పైన్ అనేది మనకి మోస్ట్లీ ఎస్ కర్వ్లో కనిపిస్తూ ఉంటుంది. సో డిఫరెంట్ యాంగిల్స్లో సో ఫస్ట్ డిజైనింగ్ షేప్లో ఏంటంటే కర్వ్ పాయింట్స్లో ఫస్ట్ 2 పాయింట్స్ వేసిన దాంట్లో ఓన్లీ లైన్ లాగా వేసాను ఇక్కడ నేను. ఆ ఇండికేషన్ ఆఫ్ షేప్ ఇస్తుంది ఇక్కడ. సో స్పైన్లో మనకి ఒక 3 ఏరియాస్ ఆఫ్ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే స్ట్రెచింగ్ ఫార్మేషన్లో బాటమ్ ట్రయాంగిల్ టైప్లో. సో ఈ 2D డైమెన్షనల్ చేంజెస్ ఎట్లా ప్లేస్ తీసుకుంటున్నాయి, సిలిండర్ ఫార్మేషన్ ఏ రకంగా వస్తుంది, స్పైనల్ షేప్ ఏ రకంగా ఉంది, పోజింగ్ బ్యాలెన్సింగ్ ఎట్లా చేయాలి అనేది ఎస్సీ కర్వ్స్ తోటి. ఈ రోజుకి క్లాస్ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. పార్ట్ 3. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.